విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నేను గతంలో పనిచేసిన కంపెనీలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ప్రతి సంవత్సరం ఆ కంపెనీ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఇస్తుంది. ఈ పార్టీలో పై అధికారులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు. ఉద్యోగులు ఇచ్చే సాంస్కృతిక ప్రదర్శనలు ఆ పార్టీకి ప్రత్యేక ఆకర్షణ. నాకు మిమిక్రీ చేయటం బాగా వచ్చు అంటూ ఓ ఉద్యోగి పై అధికారుల ప్రవర్తన, మాటల్ని అపహాస్యం చేస్తూ అనుకరించాడు. మధ్యలో వారించబోయినా ఆగకుండా ప్రవర్తించాడు. చివరికి వారం తరువాత అతడి అసందర్భ ప్రేలాపనకి దక్కిన ఫలితం ఉద్యోగం నుండి తొలగించబడటం. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ రోజు కూడా మన కార్యక్రమంలో మనం ఒక కొత్త ఆటను నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ట్రైబల్ ఆర్ట్. ఇది చూపించడానికి మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి శ్రవంతి గారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో శీల. మరి ఈ రోజు మన సఖులకి ట్రైబల్ ఆర్ట్ చూపిస్తా అన్నారు కదా. అంటే ట్రైబల్ ఆర్ట్ లో మనం చాలా రకాల టెక్నిక్స్ చూసాము. అంటే మీరు చూపించబోయే టెక్నిక్ ఏంటి? ట్రైబల్ ఆర్ట్ లో వర్లీ పెయింటింగ్ అన్నమాట. మరైతే ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చెప్తారా? చెప్తాను శీల. ఇది ప్లైవుడ్ శీల. ఇది ప్లైవుడ్, ఇది చాక్ పౌడర్, గ్లూ, ఇది డెంటల్ పౌడర్ అంటారు, డెంటల్ పౌడర్, అండ్ ఇది 3D అవుట్లైనర్స్, కలర్స్, సరిపోతుంది. అంతేనా? అంతే. స్టార్ట్ చేద్దాం. ఇంకైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇది డెంటల్ పౌడర్ తీసుకుందాము. డెంటల్ పౌడర్ తీసుకొని బౌల్ తీసుకొని మనకి ప్లైవుడ్ ఎంత తీసుకుంటే అంత డెంటల్ పౌడర్ తీసుకోవచ్చు. దీనికైతే ఒక 2-3 స్పూన్స్ సరిపోతుంది శీల. ఆ డెంటల్ పౌడర్లో కొద్దిగా గ్లూ కలుపుతాం మనం. పెద్ద సైజ్ అయితే కొంచెం ఎక్కువగా డెంటల్ పౌడర్ పడుతుంది. సర్ఫేస్ థిక్గా రాకూడదు, జస్ట్ పల్చగా మనం దాని మీద కోట్ వేయాలన్నమాట. ఓకే, దాంట్లో ఏం కలిపారు మీరు? డెంటల్ పౌడర్లో గ్లూ కలిపాను. దీని మీద ఇది బేస్ కోట్ వేసుకుంటాం. ఈ ప్లైవుడ్ మీద మనం ఒక బేస్ కోట్ వేసుకుంటాం. దీంట్లో అన్ని లమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా స్మూత్ గా కలుపుకోవాలి. ఉండలేవి లేకుండా స్మూత్ గా కలుపుకోవాలి. అంటే డెంటల్ పౌడర్ అంటే ఇప్పుడు మనం జనరల్ గా డెంటిస్ట్ యూజ్ చేసే డెంటిస్ట్ దగ్గర దొరుకుతుంది. అదే కదా. ఇది ఒక బేస్ లాగా వేసేసుకుంటాం శీల. మొత్తం స్మూత్ గా అప్లై చేసేసుకోవాలి. ఇది ఎలాగో ఆరడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ చేసి నేను తీసుకొచ్చాను. ఇది థిక్ గా కోట్ వేసుకోవచ్చు లేదా థిన్ గా వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక ఇలా థిన్ గా వేసేస్తాను అనమాట. ఇది ఆరిపోయిన తర్వాత ఇలా వస్తుంది. 1 hour ఆరిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట ఇది ఫినిషింగ్. అయితే దీన్ని మనము బ్లాక్ పెయింట్ వేసుకుంటాం దీనిపైన. వాటర్ ఏమైనా కలుపుకోవచ్చా లేదా డైరెక్ట్ అవసరం లేదు శీల. వాటర్ కలుపుకోకుండా డైరెక్ట్ గా వేసేయచ్చు. పెయింట్ వేసేయాలి టోటల్ గా. డైరెక్ట్ వేస్తే ఏంటంటే మనకి డార్క్నెస్ ఎక్కువగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ డెంటల్ పౌడర్ ఇదంతా వేయకుండా, అంటే ఇదేమి వేయకుండా డైరెక్ట్ మనం బ్లాక్ కలర్ వేసేస్తే ఏంటి, అది ఆ ఫినిషింగ్ రాదు, ఈ టెక్స్చర్ అనేది రాదనమాట. దీని మీద వేయడానికి చాలా డిఫరెన్స్. ఇది స్మూత్ గా వస్తుంది, ఇదేమో అంటే ఆ టెక్స్చర్ రాదు, ఆ బేస్ రాదు. ఇది టోటల్ గా ఇది ఫినిష్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2 hours అన్నా ఆరాలి ఇది. ఓకే, మరి ఆల్రెడీ అట్టి కూడా తెచ్చారా? తీసుకొచ్చాను శీల. ఇదిగో శీల, బ్లాక్ మొత్తం కలర్ వేసిన తర్వాత ఇలా వస్తుంది, ఇలా కనిపిస్తుంది. అయితే దీని మీద మనం ఇప్పుడు 3D అవుట్లైనర్ యూజ్ చేసుకుంటూ ఎంబోస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అది తయారు చేద్దాం మనం. ఇది దీనికి కావాల్సింది ఫస్ట్ చాక్ పౌడర్. ఇది చాక్ పౌడర్ అంటారు దీన్ని. దీన్ని కూడా ఒక 2-3 స్పూన్స్ తీసుకొని, అయితే ఇది థిక్ కన్సిస్టెన్సీలో కలపాలి శీల. ఓకే, కొంచెం పేస్ట్ మాదిరి గట్టిగా ఉన్న పేస్ట్ లాగా, కొంచెం గట్టిగా ఉన్న పేస్ట్ లాగా రావాలన్నమాట. అయితే నేను దీనికి యూజ్ చేసేది 4 కలర్స్ యూజ్ చేస్తున్నాను. 2 కలర్స్ ఏమో 3D అవుట్లైనర్ యూజ్ చేస్తున్నాను, 2 కలర్స్ ఏమో చాక్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే దీంట్లో కలర్ రావడం కోసం మనం జస్ట్ ఏదన్నా కలర్ పర్వాలేదు, లైట్ గా ఒక డ్రాప్ కలుపుకొని ఇలా ఫామ్ అయిపోతుంది పేస్ట్. ఓకే, దీన్ని మనం ఏం చేస్తాము అని అంటే ఒక కోన్లో ఫిల్ చేయాలి శీల. కోన్లో నేను ఆల్రెడీ ఫిల్ చేసి తీసుకొచ్చాను. ఇలాగా ఆ పేస్ట్ మొత్తం ఇందులో ఫిల్ చేస్తాను అనమాట. రెడ్ కలర్ మిక్స్ చేసి చూపించాను కదా, ఇందులో వైట్ కలర్ మిక్స్ చేశాను అనమాట. అయితే వర్లీ పెయింటింగ్ బేసిక్ గా వచ్చేసి సర్కిల్స్, ట్రయాంగిల్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీ అనమాట చేయడం కూడాను. సో ఫస్ట్ నేను వచ్చేసి ఇది ఒక అమ్మాయి వేస్తాను. ఇలా ఎంబోజింగ్ గా రావాలి. ఎంత థిక్ కావాలంటే అంత థిక్ చేసుకోవచ్చు శీల దీన్ని. ఓకే, తర్వాత ఇలా ట్రయాంగిల్. ఓకే, లోపలంతా కూడా ఫిల్ చేసుకోవాలా? లోపల ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో ట్రయాంగిల్.
దీంట్లో వేరియేషన్ బాయ్ కి గర్ల్ కి చూపించేది ఏంటి అని అంటే జస్ట్ ఒక కొప్పులాగా పెడతాము. తిను ఏదైనా మామూలుగా గడ్డి మోపు వేసుకోవచ్చు. సరే గడ్డి మోపు వేసుకోవచ్చు అని అంటే మనం వేరే కలర్ యూస్ చేయాలి. ఎక్కువగా ట్రైబల్స్ అంటే అలా, లేదంటే కుండలు ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నట్లుగా వెళ్ళొచ్చు, చూపిస్తూ ఉంటారు ఇందులో. ఇలా ఇప్పుడు ఒక ట్రీ వేసుకోవాలి అనుకుంటే ఏదైనా సరే ఫిల్ చేయాలి శీలా. ఇది 3D లాగా రావడానికి మనకి ఫిల్ చేయాలి. ఎంబోస్ ఎఫెక్ట్ మనకి ఎంబోస్ ఎఫెక్ట్ రావాలి. ఇలా లీవ్స్ అన్నమాట. ఇది ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా కొంచెం ఎంబోస్ గా అంటే కొంచెం ఉబ్బెత్తుగా కనిపించేలాగే వేస్తున్నారు. ఓకే, బ్రాంచెస్ లాగా వేసి వాటికి కొంచెం కొమ్మలు ఉన్నట్లుగా, చిన్న చిన్న ఆకులు ఉన్నట్లుగా చూపిస్తున్నాం. కింద గ్రాస్ లాగా ఇలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు వేద్దాము. ఓకే, ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు శీలా, జస్ట్ ఇది ఆరిన తర్వాత ఒక వార్నిష్ వేసేసుకోవచ్చు. పైనుంచి వార్నిష్ వేసేసుకొని జస్ట్ ఫ్రేమ్ కట్టించేసుకోవచ్చు గ్లాస్ తో, సరిపోతుంది. గుడిసెలాగా వేస్తున్నారా? ఇది 2 కలర్స్ మిక్స్ చేసుకుంటూ వేయొచ్చు. ఇది ఫిల్ చేసేయాలి శీలా. ఈ కలర్ ఇందులో ఫిల్ చేసేయాలి. ఇప్పుడు ఇది వైట్ కలర్ ఉంది కదా, ఇది ఇంతే ఉంటుందా లేదా తర్వాత మనకు కావాలి అంటే కలరింగ్ వేసుకోవచ్చు? లేదు, ఇది ఇంతే. ఇది ఫైనల్ టచ్ అన్నమాట. ఇది టోటల్ గా ఫైనల్ గా ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇలా. ఇది కూడా మనం ముగ్గు వేయడానికి ఎక్కువగా యూజ్ చేసే డిజైన్స్ వేస్తే ఇంకా కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది అన్నమాట చూడడానికి కూడా. మీకు మొత్తం వర్లీ పెయింటింగ్ అంటేనే టోటల్ గా ఓన్లీ 3 షేప్స్ తోనే కవర్ అవుతుంది శీలా. ఏదన్నా సరే ఎక్కువగా ఎలా ఉంటుందంటే ట్రైబల్ లో వర్కింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళు పొద్దున్నే పొలాలకు వెళ్ళడం అవి ఎక్కువగా ఇందులో కవర్ అవుతుంది. చూపిస్తుంది. మీరు ఇలా కంప్లీట్ చేసిన తీసుకొచ్చారా? ఉంది శీలా, చూపిస్తాం. చూద్దాం. కంప్లీట్ అయిన తర్వాత అలా ఉంటుంది. బాగుందండి. మనం కావాలంటే ఇక్కడ రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే గ్రీన్ కలర్, పర్ల్ కలర్, గోల్డ్ కలర్ అన్నమాట. ఇది ఎక్కువగా మనుషులకు మాత్రం ఎప్పుడు వైట్ ఉండాలి. అవునా? మనుషులకి ఎప్పుడు వైట్ యూజ్ చేస్తే బ్రైట్ గా కనపడుతుంది కలరింగ్ మాత్రం. ఓకే. జంతువులు చూపించేటప్పుడు కూడా అంతా ఇదే డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడు శీలా. ఇవేమో కోళ్ళు, ఇవేమో ఆవులు, అలా అన్నమాట. ఓకే, ఇది ఎడ్ల బండి వెళ్తుంది. ఎడ్ల బండి వెళ్తున్నట్లుగా, ఇది పొలాల మధ్యలో వెళ్తున్నట్టు. ఓకే, బాగుందండి. సో చూసారు కదా, వర్లీ పెయింటింగ్ చాలా చాలా బాగుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఐడియాతో పాటుగా మన సకులకు మంచి మంచి టెక్నిక్స్ కూడా చూపించారు. థ్యాంక్ యూ.